హాయ్ అండి. నా వెనుక 2 చెట్లు కనపడుతున్నాయి మీకు. ఎంత బలిష్టంగా ఉన్నాయి కదా. ఇంత బలిష్టంగా ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా కాలానుగుణంగా ఇవి ఆకులను, పండ్లని, పువ్వులని కింద రాల్పుకుంటుంది. ఇలా రాల్పుకున్నంత మాత్రం అది నాశనం అయిపోయినట్టు కాదు. అలాగే మన జీవితంలో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఈ చెట్టు ఎలా నిలబడిందో అలానే సమస్య వచ్చినప్పుడు మనము తడబడకుండా నిలబడటం నేర్చుకోవాలా. వాస్తవానికి మన స్ట్రాంగ్గా మన పని మనం చేసుకున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనం ఆశించినటువంటి రిజల్ట్స్ రావు. అలా రాలేదు కదా అని చెప్పేసి మనం ఓడిపోయినట్టు కాదు. కాలం అనుకూలించలేదని అంతే. సో కాలం అనుకూలించినప్పుడు మన కష్టానికి తప్పకుండా ప్రతిఫలం వస్తుంది. కాలంలో మార్పులు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే చెట్టు నుంచి ఆకులు పళ్ళు రాలిపోతాయో అదేవిధంగా కాలం దానికి తిరిగి సహకరించినప్పుడు మళ్ళీ పండ్లని, పువ్వులని, ఆకులని ఏ విధంగా తిరిగి పొందుతుందో మన మనిషి జీవితం కూడా అంతే. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. సమస్య వచ్చినప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నట్టు తడబడకూడదు, నిలబడాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.